బాగుంది, మీ నృత్యం చాలా బాగుంది. మాని, ఈ నటీమణులందరికీ ఘనంగా బహుమానాలు ఇచ్చింది. వాళ్ళకు వేరే బహుమానాలు ఎందుకు ప్రభు? వాళ్ళు మిమ్మల్ని వరించి వచ్చిన కన్యలు. మీకు నచ్చిన కన్యను మీరు వరించండి, అదే వాళ్ళకు పెద్ద బహుమానం. ఎవరు నీవు? నిక్షేపరాయండి. ధూమకేతు మహారాజు గారు శ్రీ యువరాజు గారికి వివాహం చేయించే భారం నా మీద వేసి పంపారు. అందుచేత నేను ఈ కన్యలందరినీ ఇక్కడికి చేర్చాను. వీరిలో తమకు నచ్చిన కన్యను వరిస్తే నా శ్రమ ఫలిస్తుంది. చాలు, ఇక ముందు ఎక్కడ ఇటువంటి శ్రమ తీసుకోక వచ్చిన దారి నేను అడుగు. చిత్తం. మరి ధూమ మహారాజు గారికి సమాధానం? వారికి సమాధానం మేము చెప్పుకుంటాం. తక్షణం ఎక్కడిచ్చినాడు. ఇంకో క్షణం ఎక్కడిస్తున్నావు అంటే నిన్ను కఠినంగా శిక్షిస్తాను. యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు వాపీకూపతటాకస్య సమస్తం గంగోదక సమం. పోయినరా? పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపకంభవాహిమాం కృపయా దేవా చరణాగతవత్సల. ఆగురు ఆగు ఆగండి ఆగండి ఆగు ఆగురా. కావండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే అన్యదాచరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ. వేడికి పోయిందిరా, చేతులొద్దుకు పోయిందిరా, చేతుపచారాలు చెయ్యండిరా. పోయిరా, మీరేమన్నా చచ్చారా? ఇరుకుందా చచ్చింది నేను. బతకండి పోయింది. అయ్యో అయ్యో, నీళ్ళన్నీ ఇలా తగలబెడుతున్నారు. నీకేం పోయే కాలం ఇది? వీడాచారం వీడు పడవేడేస్తాడు. ఎవడే ఈ గణాచారి? అర్థమైన పీరు వేటవాళ్ళు భార్యంత అంక చెండాలని చేస్తూ ఉంటే గుడ్లు మిటకరించి చూస్తూ ఊరుకున్నావటే పెద్దమ్మ. ఇంటికి పద, నేను పూర్తి పెడతాను. ఇంకా అవే ఇంటి నువ్వు. ధిక్కారం, రాజధిక్కారం. ఒరే కింకరులు, భటులు, చాలకులు, ధిక్కారం, రాజధిక్కారం. అయ్యో, తమరు రాజోద్యోగుల కండి. వాడునోరు ఎన్నడూ పరాయి వాళ్ళని పల్లెత్తు మాటను ఎరగను. ఈ వేళ పొద్దున్నే లేచి ఆ పెద్దమ్మ ముఖం చూశాను, ఇలా నోరు జారింది. ఇంకా పోవేమే. ఎవరా లక్షణవతి? నా సవితి కూతురు గౌరి. పురుట్లోనే తల్లిని మింగింది, పెరుగుతూనే తండ్రిని మంచం ఎక్కించింది. ఇక పెంచుతూనే నాకు ఇలా చీకల మీదకి తెస్తూ ఉంటుందండి. అలాగా? ఆ పెద్దమ్మ ఉంటే మీకే కాదు, ఈ ఊరికే కాదు, మాకు, మా చంద్ర రాజ్యానికి, మా చందన్ రాజు గారికి కూడా అరిస్తాయి. తక్షణం ఆ అమ్మాయి ఇల్లు కదలకుండా కట్టు. రై, మీరు గ్రామంలోకి వెళ్ళి చందన్ రాజు గారు కన్యల్ని చూడడానికి వస్తున్నారని సాధించి రండిరా. రై, ఎదురా మన ఏకపాత సింహాసనం. ఈ పూటకు మన కొలువు ఇక్కడనే ఏర్పాటు చేస్తున్నాం. తమరు చందన్ రాజు గారి మంత్రులా అండి? అవును, తాత్కాలిక మంత్రులు. అయితే తమ కొలువు చెట్టు కింద ఎందుకు? మా ఇంటికి దయచేయండి. మా అమ్మాయి ఉంది, చూద్దరు గాని. నీకు అమ్మాయిందా? ఉందండి, మా చిన్ని. దానికంటే 2 ఏళ్లే చిన్న. అయితే ఇంకే. ఒరే, మీరు ఈ వార్త ఎవరికి దాటద్దు. దయచేయండి.
ఇంట్లో పనికై ఇంకా చూస్తారే రా నీ పని చెప్తాను. చందన్ రాజు గారు రాగానే దండం మెళ్ళ వేయమ్మా, భయపడకు. ఏమిటమ్మా, ఏమిటి దారి కట్టంగా? స్వయంవరం దండ వేసుకోండి. ఎవరక్కడ? గ్రామాధికారిని పిలువు. మాలిక్, ఎవరినని ఏమీ లాభం లేదు. ఇదంతా నా దురదృష్టం. ప్రాప్తం ఉంటే నాకు కావలసిన కన్య నన్ను వెతుక్కుంటూనే వస్తుంది. ఇక ఈ దేశాటం చాలు మాలి. పద, రాజధానికి వెళదాం. నా మూలాన అయ్యో, ఎంత పొరపాటు జరిగింది. వాడు బుర్ర నాకు అప్పుడు తట్టనే లేదు. ఇంటూ పెద్దది పెళ్లి కాకుండా అలా గురిస్తుంటే చిన్నదానికి ఎలా ముడిపడుతుంది చెప్పండి. ముందు తక్షణం ఆ పెద్ద మనకి తాళి కట్టించండి. అవును నిజమే, దాని కొట్టింది. ఇంకా ఎవరు పెట్టాను దాన్ని? రా నీ పని చెప్తా. ఇప్పుడే నీ సంగతి నా సంగతి తేలిపోవాలి. చెప్పు, నా మాట వింటావా లేదా? నీ మాట ఎప్పుడు వినలేకపోయిందమ్మా. నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడు చేయలేకపోయిందమ్మా. అయితే బుద్ధాన్ని పెళ్లి చేసుకో. ఏం మాట్లాడావు? మీ నాన్న సుఖపట్టం నీకు ఇష్టం లేదా? చెప్పు. చెప్పిందమ్మా, తక్షణం ముహూర్తం పెట్టించి వివాహ ముహూర్తం జరిపించండి. దాంతో పీడ గీడ గాలి ధూళి అన్ని వదిలిపోయి చంద్రరాజు గారు మళ్ళీ మీ చిన్నమ్మాయి కోసం వెంటనే కబురు పెడతారు. అదే మనం ఇప్పుడు చెయ్యవలసిన ఘన కార్యం. నేనేం చేయను నాన్నగారు. మిమ్మల్ని సంతోష పెట్టాలని నా సాయశక్తిలో ప్రయత్నించాను. కానీ ఈ లోకాన్ని చూసిన కొద్దీ నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. క్షమించడానికి నీ తప్పే ఉంది నాయన. తల్లిదండ్రులం గనక మా ఆదుర్దా కొద్ది నిన్ను పంపానే గాని నీ మనసు కష్టపెట్టాలని కాదు. మానవ మాత్రం తాపత్రయపడగలమే గాని విధిని తప్పించుకోగలమా? అన్నిటికీ నిన్ను మాకు కటాక్షించిన ఆ చంద్ర భగవానుడే ఉన్నాడు. ఇదాన్ని ఘనకార్యం. ఆ ముఖం కనిపించిన తర్వాత కూడా ప్రాణాలతో వదిలిపెట్టి వచ్చేవా? చంపేసు పాతేసు రావద్దు. చంపి మనం పాపం కట్టుకుంటామండి. ఒక పిచ్చి గారికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకొచ్చానండి. హిందూ కన్యకు అంతకంటే మృత్యుబాకి ఉందండి. అధిక ప్రసంగం. ఇక జరగవలసింది చెప్పు. ఇక ఏముందండి, మన కార్యక్రమాలను అనుసరించి ఆయన కాలం సమీపించిందిగా. ఇక చందనరాజుకు అంత్యక్రియలు, ధూమకేతు మహారాజుకు పట్టాభిషేకం. అధిక ప్రసంగం. ఏమన్నా? పట్టాభిషేకం, మన పట్టాభిషేకం.